Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను, పారిశ్రామిక ప్రాంతంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ పర్యటన. వేములవాడలో ఆధ్యాత్మిక పార్కు నిర్మాణం దాదాపు పూర్తయిన పనులు త్వరలో ప్రజలకు అందుబాటులోకి. ఇక వార్తల వివరాలు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, నీటి నిల్వ తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,081 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా నంది పైప్ హౌస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా అదే స్థాయిలో నీటిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.81 టీఎంసీల నీరు నిల్వ ఉందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.3 టీఎంసీలకు చేరడంతో అక్కడి అధికారులు 4,233 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గోదావరమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 17.81 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని కడెం ప్రాజెక్టు ద్వారా 8,194 క్యూసెక్ల నీరు, ఇతర పరివాహకాల ద్వారా మరో 7,887 క్యూసెక్ల వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడానికి సుమారు 2 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 సొరంగ మార్గాల ద్వారా నీటిని నంది పైప్ హౌస్ లోని సర్జ్ ఫుల్లకు నీటిని తరలిస్తున్నారు. నంది పైప్ హౌస్ లోని 2, 3, 5, 6, 7 నెంబర్ గల 5 బాహుబలి మోటార్ల ద్వారా 15,750 క్యూసెక్ల నీటిని పక్కనే ఉన్న నంది రిజర్వాయర్ లోకి తరలిస్తున్నారు. అక్కడి నుండి చామనపల్లి గ్రామ శివారులో ఉన్న మరో 2 సొరంగ మార్గాల ద్వారా నీటిని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుండి భారీ మోటార్ల సాయంతో మిడ్మానేరుకు గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు. భారీ మోటార్లతో నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతూ ఉండడంతో అక్కడి దృశ్యాలను చూసేందుకు ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ వద్దనున్న డెలివరీ సిస్టమ్ను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాగునీటి విడుదల పట్ల బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కడెం నుండి ఎల్లంపల్లికి వచ్చిన నీటిని నంది పైప్ హౌస్ ద్వారా తరలిస్తుంటే వాటిని కాళేశ్వరం జలాల తరలింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని రైతాంగాన్ని మోసం చేశారని ఆరోపించారు. నంది పైప్ హౌస్ ద్వారా వస్తున్న నీటిని కాళేశ్వరం జలాలుగా నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఎల్లంపల్లి 17 టీఎంసీలకు ఏరుకున్నప్పుడు ఈ పంపులు స్టార్ట్ చేశారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఏం అసత్య ప్రచారం చేస్తారంటే కేటీఆర్ గారు వచ్చి వార్నింగ్ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి గారు భయపడి పంపులు స్టార్ట్ చేసినారని చెప్తున్నారు. ఈ కాళేశ్వరంలో ఒక భాగం మాత్రమే ఇది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా దగ్గర ఉన్న బ్యారేజీలు నిండుకున్నప్పుడు మనం పంపులు లిఫ్ట్ చేసినప్పుడు మీరు కాళేశ్వరం పూర్తయినట్టుగా లెక్క. కానీ ఇది కేవలం మనం పైన ఉన్న కడెం ప్రాజెక్ట్ నిండుకుంది. ఎల్లంపల్లి ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుండి వరద నీరు రావడంతో 17 టీఎంసీల నుంచి తీసుకున్న వాటరు ఉటావుటినా చేశారు. మీరు భయపడితే భయపడడానికి రేవంత్ రెడ్డి అది కాదు. ఇదే వాటర్ను గతంలో పోయిన రబీ కాలంలో కూడా ఇదే పంపుల ద్వారా రైతాంగానికి నీరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పత్తిపాకల రిజర్వాయర్ నిర్మాణం చేస్తానని రైతాంగాన్ని మోసం చేసినారు. మీరు భయపట్టిస్తే పంపులు చేయడానికి కాదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. రైతుల కోసం మొన్న బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయలు. ఎప్పుడైనా మీరేమైనా 72,000 కోట్ల రూపాయలు రైతాంగాన్ని ప్రకటించిరా? ఇవాళ అసత్య ప్రచారం చేస్తాను. ఇంకా అసత్య ప్రచారం చేసుకుంటా ఎన్ని రోజులు మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు? అధిక వర్షాల కారణంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ శివార్లో జిన్నవాని కుంట తెగిపోయింది. దీంతో కుంట ఆయకట్టు పొలాలు నీటిలో మునిగిపోయాయి. ఆ గ్రామంలోని గుర్రాలగండి ప్రాజెక్టు నీరు జిన్నవాని కుంటలో అధిక వరద రావడంతో కుంట తెగిపోయింది. దీంతో వరద నీరంతా ఇటీవల వేసిన వరి పొలాలను ముంచివెత్తింది. సుమారు 30 ఎకరాల వరకు వరద నీటిలో వరి పంటలు మునిగిపోయాయని రైతన్నలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తెగిన జిన్నవాని కుంట కట్ట మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి ప్రజలకు సేవ చేస్తారని తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పారిశ్రామిక ప్రాంతంలో ఆయన పర్యటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి ఎదిగిన తనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉందని, అన్ని విషయాల్లోనూ పారదర్శకంగా వ్యవహరించి న్యాయం చేస్తారన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ తనకిచ్చిన పదవికి న్యాయం చేస్తారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తారన్నారు. ఇందుకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి ఉన్న సంబంధం దాంతో కాంగ్రెస్ పార్టీ పరంగా మొదటి నుంచి మా టీసీఎస్లు పెద్దలు శ్రీపాదరావు గారితో నా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మా దోచినంత సేవ చేసిన మూలాన ఈరోజు నాకు ఈ పదవి మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీ పరంగా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ నాకు అప్పచెప్పారు. నేను పూర్తి స్థాయిలో నాకు సంబంధించిన వరకు ప్రభుత్వానికి కానీ మా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తానని, అట్లాగే ఈరోజు పెద్దపల్లి జిల్లాలో నేను రావడం గోదావరిఖనికి పోయే ప్రయాణం లోపల పెద్దపల్లి జిల్లాలో ఈరోజు మన టౌన్ అధ్యక్షులు సురేష్ గౌడ్ గారు, ఇంకా దానికి సంబంధించినటువంటి వాళ్ళ కార్యవర్గం మరి యూత్ కాంగ్రెస్ మిత్రులు చాలామంది కార్పొరేషన్ మన కౌన్సిలర్లు ఇచ్చిన స్వాగతానికి అందరికీ కృతజ్ఞతగా వహిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ ఆవరణలో ఫ్యాక్స్ చైర్మన్ సంపత్తో కలిసి డీసీఓ రామాంజనేయ స్వామి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, ఆడిటర్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంగణం లోపల అనేక మొక్కలను నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి గాను సంఘ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, పాలక
పాలకవర్గ సభ్యులు అందరూ కూడా విద్యుత్ చాలా సంతోషం. వన మహోత్సవం కార్యక్రమం కారణంగా మన పర్యావరణం అంతా కూడా హితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మూలంగా 7% హరితం అభివృద్ధి చెందడం అనేటువంటిది ప్రజలందరికీ హితకరమైనటువంటి అంశం. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మన జిల్లా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు సాధించాలనేటువంటి కృషితో ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క పరిధి లోపల మొక్కలను ముమ్మరంగా నాటుతున్నాము. దీని ద్వారా అందరికీ క్షేమం జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన పాలకవర్గ సభ్యులందరికీ, మన అధ్యక్షులందరికీ, పురపాలక సంఘ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా పక్క ఉన్న సొసైటీ సెక్రటరీస్ కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా సొసైటీ సిబ్బంది కూడా రావడం జరిగింది. గతంలో కూడా ఈ సొసైటీలో చాలా కూడా చెట్లు పెట్టడం జరిగింది. ఈ సొసైటీ ఎప్పుడు కూడా రైతులకు అనుసంధానంగా వండుకుంటూ ఆ రైతులకు ఎప్పుడైతే యూరియా కావచ్చు, పెట్టుబడి విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో మా మిత్రుడు సంపత్ వాళ్ళ గౌరవ వైస్ చైర్మన్ డైరెక్టర్లు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ఉన్నారు. మేము కూడా మా వంతుగా మున్సిపల్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎల్లవేళ కూడా సహకారాన్ని అందిస్తాం. మరి చెట్ల కార్యక్రమం మంచి ఆలోచనతో. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి రూరల్ మండలం చీకురాయి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి వర్షాకాలం పాఠశాలకు వెళ్లే రోడ్డు దారుణంగా మారిందన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని దాసరి ఉష కోరారు. ఆమె వెంట 3వ వార్డు కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, కొలిపాక శ్రీనివాస్, జక్కుల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. మరి పిల్లలు నడుచుకుంటా పోతా అంటే చిన్న చిన్న పిల్లలు యూపీఎస్సీ అని అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్లో ఉండే పిల్లలు, ఈ చిన్న చిన్న పిల్లలందరూ కూడా దాంట్లో అదే బురదలో పడి వాళ్ళ మరకలు అయిపోతున్నాయి వాళ్ళ బట్టలు. మరి పోయి చదువుకునే పిల్లలకి అసలు పోవడానికే తోలేకపోతే ఇంకెలా చదువుకుంటారు? మరి ఇక్కడ ఉండే చీకురాయి గ్రామస్తులు కూడా ఇందాక సదన్న మాట్లాడిండ్రు, ఒక పేరెంట్. మరి సదన్న చెప్తున్నాడు అసలు ఇక్కడ నుంచి వాళ్ళ పిల్లలనే తీసేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో పైసలు పెట్టించి చదవాల్సి వచ్చే రోజులు వచ్చినాయి మళ్ళా అని చెప్పేసి. మరి ఏం జరుగుతుంది? మరి ఇప్పుడు ఇది కేవలం చీకురాయి గ్రామం అనే కాదు, పెద్దపల్లి పట్టణంలో కూడా ఈ రోడ్డు సమస్య విపరీతంగా ఉంది. మరి అక్కడ కూడా క్రిస్టియన్ కాలనీ నుంచి మొదలు పెడితే టీచర్స్ కాలనీ వరకు రోడ్డు బాగాలేదు. ప్రధాన రహదారులని ఉపయోగించుకోలేనటువంటి స్థితి నేడు పెద్దపల్లికి వచ్చింది. మరి ఇది రిజాల్వ్ చేయాలి అని చెప్పేసి ఎంతమంది అధికారులకి విన్నపించుకున్నా కూడా ఆ సమస్య, ఈ సమస్య అని చెప్పి భూ సమస్యలు చెప్తున్నారు. మరి భూ సమస్యలను అధికారులకు వచ్చి ఫిర్యాదు చేసి బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఎల్లప్పుడూ శివనామ స్మరణతో మారుమోగే రాజన్న క్షేత్రంలో నూతన పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఈ పార్కు ఆహ్లాదాన్ని కలిగించనుంది. రాజన్న సన్నిధిలో 2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పార్కు వేములవాడకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవనుంది. త్వరలో అందుబాటులోకి రానున్న పార్కు విశేషాలపై మైత్రి ప్రత్యేక కథనం. దక్షిణ కాశీ క్షేత్రం నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాజన్నను దర్శించుకుంటారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడం, పట్టణాన్ని పచ్చదనంగా మార్చాలని ఆలోచనతో మున్సిపల్ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో పార్క్ నిర్మాణం చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని ఏర్పాటు కోసం ఎంపిక చేశారు. 2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పార్కు నిర్మాణ పనులు ఇప్పటికే 90% పూర్తి కాగా మరో 15 రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్తున్నారు. వీటి ద్వారా 2 కోట్లతో మన మున్సిపాలిటీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్ని పనులు కూడా మనకి ఒక 4 months బ్యాక్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది మంత్ ఎన్నికల్లా కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. తొందరలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు పార్క్ అనేది అందుబాటులోకి వచ్చి పిల్లలతో సాయంత్రం పూట ఆహ్లాదకరంగా
ఉత్సాహంగా ఆనందంగా ఉండడానికి పార్క్ ఎంతో ఉపయోగపడుతుంది. వేములవాడ మండల పరిషత్ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కులో అనేక విశేషాలున్నాయి. నడకదారి, ఆర్నమెంటల్స్, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు, అర్బన్ మీటింగ్ కోసం వినూత్న రీతిలో కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలను ఆకట్టుకునేందుకు డైనోసర్, కప్పలు, పుట్టగొడుగులు, పార్క్ గేట్ సిమెంట్ కట్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పార్క్ చుట్టూ ప్రహారీ నిర్మాణం, మండల పరిషత్లో వాకర్స్ కోసం ఉన్న దారిని తాత్కాలికంగా పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చే పనులను చకచకా పూర్తి చేస్తున్నారు అధికారులు. పార్కుకు వచ్చే ప్రజలకు ప్రత్యేకమైన అనుభూతిని కల్పించేందుకు మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ చుట్టూ సీతాకోక చిలుకలతో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దక్షిణ కాశీగా వేములవాడకు పేరున్న నేపథ్యంలో పార్క్లో శంఖంపై కూర్చున్న శివుడి రూపాన్ని అమర్చారు. త్వరలో ఈ పార్క్ పట్టణ ప్రజలకు అందుబాటులోకి రానుండగా విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వాకర్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావడం జరుగుతుంది. మరి దీనికోసం దాదాపు 2 కోట్ల నిధులు వీటీడీఎఫ్ ఫండ్ నుంచి కేటాయించుకొని మా మున్సిపల్ పర్యవేక్షణలో ఇది పనులు జరగడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు వారి దృష్టికి పలుమార్లు కూడా మా వేములవాడ పట్టణంలో ఒక మంచి పార్కు కావాలని చాలాసార్లు కూడా విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు మరి 2 కోట్లతోటి కూడా వీటీడీఎఫ్ ఫండ్ నుంచి తీసుకొచ్చి మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పనులు కూడా చాలా వరకు పూర్తి అయినాయి. ఎప్పటికప్పుడు కూడా మా మున్సిపల్ అధికారులు మేము కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. చాలా వరకు కూడా వేములవాడ పట్టణం గతంలో కంటే ఇప్పటి వరకు చాలా అభివృద్ధి బాటలో నడవడం జరుగుతుంది. ఆ పట్ట మీద కూడా వీటీడీఎఫ్ ఫండ్ నుండి 10 కోట్ల నిధులతో కూడా పార్కు కూడా మరి నిర్మాణంలో ఉన్నది. గౌరవ అధికారులు, గౌరవ పాలకవర్గం మేము అందరూ కూడా కలిసికట్టుగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి బాటలో ముందంజలో ఉండడానికి మేము అందరం కూడా సాయశక్తిగా కృషి చేయడం జరుగుతుంది. మున్సిపల్ పరిధిలో శివనామ స్మరణతో మారుమోగే పార్కు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తయి ఈ పార్కు అందుబాటులోకి రానుంది. ఒకే చోట చదువు పూర్తి చేసుకున్న ఆ విద్యార్థులు పలు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. 23 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై తమ చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. వారితో చిన్నప్పటి తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా ఆడిపాడారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 2000-2001 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు హాజరయ్యారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన చిన్ననాటి మిత్రులు తాము చదువుకున్న పాఠశాల అంతా కలియ తిరిగి అప్పటి అనుబంధాలను స్మరించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాడి రాజిరెడ్డి, కేదారేశ్వర్, సాంబయ్య, సుధాకర్, సత్తయ్య, రాజిరెడ్డి, పూర్వ విద్యార్థులు జమీల్ హుసాన్, అమృత ప్రభాకర్, తిరుపతి, రమేష్, రవీందర్, పూర్ణచందర్, అంకుశ్, శ్రీను, శారద, సరిత, రజిత, సుస్మిత పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని ఉషోదయ స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 2002-2003లో 10వ తరగతి పూర్తి చేసుకున్న అప్పటి విద్యార్థులు హాజరయ్యారు. తమ చిన్ననాటి మిత్రులను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారికి చదువు చెప్పిన 10 మంది గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. నేను ఒక వ్యవస్థాపకునిగా ఉండి ఆ సమయంలో నేను ఆ టైంలో లేకున్నప్పటికీ కూడా నా భార్య
అంటే మా మిస్సెస్ ఆమె కరెస్పాండెంట్ ఆమెను ఆహ్వానించి వాళ్ళు అక్కడ నిర్వహించేది ఉండే అని నేను భావిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పాండవుల గుట్టపై నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందజేసిన పాపాన పోలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం పేదలకు ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సుమారు 240 వరకు ఉన్న ఇండ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర వసతులు కల్పించాల్సి ఉందన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మునీర్, సతీష్, వండయ్య పాల్గొన్నారు. 3 రూమ్లక ఇండ్లక తర్వాత 6 ఇండ్లక ఒక్కటి కలిపి నీళ్ల ట్యాంకు కట్టేటువంటి కార్యక్రమం కావాలి కాబట్టి పెద్ద ఎత్తున నిధులు అవసరం. తర్వాత శానిటేషను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ శానిటేషన్ అవసరం. ఆ తర్వాత ఇక్కడ సీసీ రోడ్లు అవసరం. తర్వాత సైడ్ డ్రైన్లు అవసరం కాబట్టి పెద్ద ఎత్తున వీటికి నిధులు అయితేనే తొందరగా ఉన్న పలంగా ఒక నెల 2 నెలల్లో ఈ యొక్క శ్రీరాంపూర్ మండల కేంద్రం కానీ తర్వాత అంతకుముందు గతంలో డ్రా తీసినటువంటి సిస్టమ్ ఉండే ఇప్పుడు అధికారులు తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఎమ్మెల్యే గారికి పూర్తిగా క్షుణ్ణంగా విపులీకరించి ఈ యొక్క కార్యక్రమం గురించి అతి తొందరలోనే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను అందరికీ ఉపయోగపడే విధంగా ఈ డబుల్ బెడ్రూములు గత ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన దానిలో ఒకదానికి కిటికీ లేదు, ఒకదానికి తలుపు లేదు. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అన్నీ చేయవలసి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ చేసి అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా మీరు చూడురు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే అన్నీ ఏదైనా డ్రైన్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా పనులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు వాళ్ళు అట్టుగానే నిర్మించారు తప్ప ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు కూడా మళ్ళీ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న సామాజిక చైతన్య దీక్షలను విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చెలో ఢిల్లీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఢిల్లీలో చేపట్టనున్న ఈ దీక్షకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. అధిక సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు అలాగే అద్దంకి దయాకర్ గారు పిలుపు మేరకు ఈ యొక్క దీక్షలు చేపట్టడం జరుగుతుంది. కావున మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ దీక్షలలో పాల్గొని ఇటు దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి చెలో ఢిల్లీ 7 తారీఖు నాడు ఉదయం అధిక సంఖ్యలో పాల్గొని సామాజిక చైతన్య దీక్షలు విజయవంతం చేయాలని చెప్పేసి హుస్నాబాద్ తెలంగాణ మాల మహానాడు మండలాధ్యక్షుడు పిలుపు మేరకు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పిలుపు మేరకు చెలో ఢిల్లీ 7, 8, 9 తారీఖుల్లో దీక్షలు ఉన్నందున దయాకరణ పిలుపు మేరకు ఇలా హుస్నాబాద్, అక్కెన్నపేట మండలాలు 2 మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దీనికి మేము అందరం ఢిల్లీకి వెళ్ళి దీక్షలో పాల్గొంటామని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు మర్రిపల్లి తిరుపతి గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి గాయపడగా బాధితుడిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో తాటి చెట్లు ఎక్కే గీత కార్మికులు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి సేఫ్టీ మోకులను అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పల్లి గంగాధర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తుమ్ జలపతి, ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, డీసీసీ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు మారుతినగర్ వాసులు లారీలను అడ్డుకున్నారు. గుంతల రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం లారీల రాకపోకలతో రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారిందన్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారని వాపోయారు. రైస్ గోదాములు ఉన్న కారణంగా లక్క పురుగులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి తమ ప్రాంతానికి నూతన రోడ్లు మంజూరు చేయాలని కోరారు.
మాకు ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉన్నాయి. లైట్లు, కరెంటు కానీ, ఈ రోడ్ల గురించి కానీ, నీళ్ళ గురించి కానీ ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉన్నది. కాబట్టి పురుగులు ప్రతి ఒక్క దాని గురించి ఈ లారీలు చేయబట్టి మాకు నడచడానికి సీసీ రోడ్లు లేవు, ఏం లేవు. మట్టి రోడ్లల్లో మేము సతమతం అయిపోతాను. నా లారీలు ఆపినప్పుడల్లా వస్తాం చేస్తాం అంటారు. నిప్పుల మీద నీళ్ళు అన్నట్టు చేస్తారు, పోతారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దయచేసి మేము ఇప్పుడు లారీలను ఆపి మేము ఇక్కడ ధర్నా చేసి మేము నాటేస్తాను. కాబట్టి మాకేది న్యాయమన్నా చేయాలి. నేటి నుంచి ఆగస్టు 5 వరకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొనసాగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను వేలం వేస్తుందని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా వేలంలో పెట్టినట్టు తెలిపారు. సింగరేణి కాలరీస్ గోదావరి నది పరివాహక ప్రాంతంలో సొంత ఖర్చులతో అనేక ప్రాంతాలలో సర్వే చేసి బొగ్గు బ్లాకులను గుర్తించిందని గుర్తు చేశారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. సింగరేణి రక్షణలో భాగంగా చేపట్టిన సింగరేణి పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సిపెల్లి రవీందర్, జ్యోతి, అశోక్, ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లాలో జూలై 31, ఆగస్టు 1న 2 రోజులు ఈ ప్రాంతంలో పర్యటించ జరుగుతోంది. కాబట్టి ఈ పర్యటన సందర్భంగా గోదావరి కని చౌరస్తాలో 31 నాడు సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకోవడం కోసం, సింగరేణిని పరిరక్షించడం కోసం, తద్వారా ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికుల, ఉద్యోగుల శ్రేయస్సుతో పాటు తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల డివిడెండ్ రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ సింగరేణి పరిరక్షణ యాత్రలో పాల్గొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహానికి కళాకారుల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారుల జేఏసీ కమిటీ చైర్మన్ ఎల్ల పోషెట్టి, శ్రీనివాస్, దేవయ్య, లక్ష్మీనారాయణ, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ధూమ్ధాం కళాకారులతోని ఆటాపాట, ఎండ వానానక, ఎండనక, రేయనక, పగలనక కష్టపడి తెలంగాణను సాధించుకున్నాం. కానీ కళాకారులకు మాత్రం అన్యాయమే జరిగింది 10 సంవత్సరాలుగా. మరియు తీరని అన్యాయానికి మరియు మనమందరం బాధపడుతూ మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో ప్రవేశ బిల్లు పెట్టి కళాకారుల ఏదైతే మేనిఫెస్టోలో వారు పొందుపరిచిన కళాకారునికి, ఉద్యమ కళాకారులకు 250 గజాల భూమి లేక 25,000 గౌరవ వేతనం ఇచ్చే విధంగా సభలో తీర్మానం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ఎండ్ఆర్ కాలనీ చీర్లవంచ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానం రద్దు చేసి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కన్వీనర్ రవీందర్, దేవన్న, లక్ష్మణ్, రాయనర్సు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఇప్పుడు ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఇవాళ చేస్తున్నటువంటి 53,000 పైసీలకు కార్మికులు, జీపీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనం ఇవ్వాలి. మంకీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి ఇలా కారోబార్లను కూడా వాళ్ళను సవరణ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ ఒక్క ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది ఇలా విధులలో, గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత పేరుతో ఇలా దుబ్బలో మునిగి దుబ్బలో వెళ్తా ఉన్నారు. మోర్లు మురికి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లూజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్.
UGC Autonomous, NAC A grade, NBA accreditations పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.